ఇది మహాభారతంలో నుంచి వచ్చిన ఒక చక్కని కథ. ఆధునిక మనం ప్రస్తుత కలియుగ మానవుడనండి, ఆధునిక మానవుడనండి, ప్రస్తుత ప్రపంచంలో మానవుడనండి. సో ఆ మానవుని యొక్క పరిస్థితి ఈ పిక్చర్లో మనకి వివరింపబడింది. ఒక మనిషిని ఏనుగు తరుగుతూ వస్తుందన్నమాట. తరుగుతూ వస్తే ఆ ఏనుగు నుంచి తప్పించుకోవడానికి ఆ వ్యక్తి ఒక చెట్టుని ఎక్కుతాడు. ఆ చెట్టు ఎక్కినప్పుడు చెట్టు చివరికి వెళ్ళిపోతాడు. చెట్టు చివరికి వెళ్ళిపోయినప్పుడు సడన్ గా జారి పడతాడు. కొంచెం జారి పడినప్పుడు ఎలాగోలాగా ఒక కొమ్మని పట్టుకుని వేళ్లాడబడతాడు. అమ్మయ్య ఏదో దారి దొరికిందిలే నాకు అనేటప్పటికీ ఈ సింహం ఆ ఏనుగు ఊరుకోవడం లేదు. వచ్చి ఆ యొక్క వృక్షాన్ని పెకలించడానికి చూస్తోంది. పైన చూసినప్పుడు ఒక 2 ఎలుకలు, ఒక తెల్లటి ఎలుక, ఒక నల్లటి ఎలుక, అతను ఆ మనిషి పట్టుకున్న కొమ్మని నెమ్మది నెమ్మదిగా గోకుతూ పళ్ళతో కత్తిరించడానికి చూస్తున్నాయి అక్కడ పైన. సరే కిందకి దూకి వెళ్ళిపోదామంటే కింద ఒక నుయ్యిలో పాములు. సో మనిషి ఈ పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు పైన ఒక తేనెటీగల ఇది ఉంది. దాన్ని ఏమంటారు? తేనెటీగలతో ఉన్న దాన్ని ఏమంటారు? దాన్ని తేనెపట్టు. ఆ తేనెపట్టు పైన ఉంది. ఈ డిస్టర్బెన్స్ అంతా చూసి తేనెపట్టులోంచి కొన్ని తేనెటీగలు డిస్టర్బ్ అయ్యి ఈ మనిషిని కుట్టడానికి బయలుదేరాయి. సరే మనిషిని కుట్టడానికి బయలుదేరాయి. తేనెపట్టులోంచి ఎప్పుడైతే తేనెటీగలు కొన్ని ఇటు అటు కదిలాయో ఆ తేనెపట్టు నుంచి చిన్న చిన్న డ్రాప్స్ గా తేనె పడుతోంది. అంటే ఆ డ్రాప్ పడి ఆ మూతి మీద పడింది. పడగానే ఏమిటా అని చెప్పి నాలుగుతో ఇలాగా చెప్పండి తీయగా బాగుంది, చాలా బాగుంది, అమ్మయ్య ఏదో బాగుంది అని చెప్పి ఎక్కడైతే ఆ డ్రాప్స్ పడుతున్నాయో నాలికని తన పొజిషన్ని జాగ్రత్తగా పెట్టి ఆయన ఆ తేనెని ఆస్వాదిస్తున్నాడు, వచ్చే డ్రాప్ని. సో ఇది మనకి స్టోరీ. ఇక్కడ మంచి మంచి అనాలజీస్ ఉన్నాయి. ఏంటంటే ఇదే మన జీవితం. యాక్చువల్గాను మన జీవితాన్ని మన మరణం వెంబడించింది, వెంబడిస్తోంది. జాతస్య హిద్రువో మృత్యు, మరణం తప్పదు. కాబట్టి మరణం మనల్ని చేస్తోంది. అంటే మన వెనకాతలు పరిగెట్టు వస్తోంది మరణం. దట్ ఈస్ ఎలిఫెంట్ ఇయర్. సో ఎలిఫెంట్ ఈస్ చేజింగ్ ఎ మ్యాన్ మీన్స్ హియర్ మరణం మనల్ని చేస్తూ వస్తోంది. అక్కడ ఏదో దొరికింది కదా అని అక్కడ ఎలుకలు, 2 ఎలుకలు, ఒకటి తెల్లది ఒకటి నల్లది పెట్టారు కదా. అది పగలు రాత్రి, అంటే రోజు గడిచిపోతుంది. రోజులు గడుచుతున్న కొద్దీ మన ఆయువు తరిగిపోతుంది. అది అక్కడ అర్థం. ఆ ఎలుకలు 2 ఆ పట్టుకున్న కమ్మని కొరకేయడం అంటే ఏంటంటే మన జీవితాన్ని ప్రతిరోజు పగలు రాత్రి అనే వచ్చి మన జీవితాన్ని నెమ్మది నెమ్మదిగా ఆయుష్ ప్రమాణం మనకి తగ్గిపోతుంటే ఇక్కడ కిందన ఉన్న ఈ పాములు మనకి జీవితంలో వచ్చే ఆటంకాలు అన్నమాట. మనం ఏదైనా మొదలు పెడదామంటే అనేక ఆటంకాలు వస్తుంటాయి. అవన్నీ కూడా ఈ ఆటంకాలతో పోల్చారు. ఇంకా తేనెటీగలు ఏమిటంటే మనకు వచ్చే రోజువారీ సమస్యలు. సో మనిషి ఈ విధంగా సఫరింగ్ అవుతూ ఉంటాడు. ఒక పక్క మరణం పరిగెట్టి వస్తూ ఉంటుంది మన వైపు, ఒక పక్క రోజు రోజుకి ఆయుర్దాయం తగ్గిపోతుండదు మరో పక్క నుంచి. ప్రతిరోజు మనం అనేకమైనటువంటి ఆటంకాలు మన జీవితంలో ఏర్పడుతుంటాయి. మన భక్తితో సేవ చేయడంలోనే మనకి ఎన్నో ఆటంకాలు జరుగుతుంటాయి. మీకు అందరికీ అనుభవం ఉంది. అలాగే మనకి ప్రతిరోజు రోజువారీ సమస్యల్లో మనం సతమతం అవుతుంటాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పిల్లలకి క్యారేజీ కట్టిన దగ్గర నుంచి అన్ని సమస్యలే. సో ఈ విధమైనటువంటి సమస్యలు మనకుంటే అవన్నీ లేవనుకుని మనం నామమాత్రపు ఒక చిన్న తేనె చుక్క, అంటే ఇంద్రియానికి సంబంధించిన తేనె చుక్క ఒకటి మనకి పడుతూ ఉంటే జీవుడు హ్యాపీగా చాలా బాగుందిలే అని అనుకుంటూ ఉంటాడట. ఈ ప్రపంచకంలో, ఈ భౌతిక ప్రపంచంలో జీవుడు ఆ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఈ సమయంలో భగవంతుడు
నాయన రా, నేను నీకు చెయ్యినిస్తున్నాను, నా దగ్గర నేను తీసుకుంటాను రా నాయన అంటే, మనం భగవంతుని చూడకుండా ఆ తేనె చుక్క కోసం మనం నాలిక జాపిని అక్కడ కూర్చున్నాం అనమాట. అంటే మన ఇంద్రియ తృప్తి నామమాత్రపు ఈ పర్పస్ లో ఈ నామమాత్రపు ఇంద్రియ సుఖం కోసం మన జీవితాన్ని మనం ఉపయోగిస్తున్నాం. భగవంతుని హ్యాండ్ వచ్చినా కూడా మనం దాన్ని అందుకోవడానికి మనం ప్రయత్నించడం లేదు అన్న విషయాన్ని ఈ మహాభారతం స్టోరీ చక్కని అందమైన స్టోరీ. ఇంకా మహారాజులు అయితే చాలా చాలా చక్కగా వారైతే ఇంకా బాగా ఈ స్టోరీని చక్కగా వారు చెప్పగలిగేవారు. సో ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. ఎంతమంది ప్రభుపాదుల వారు ఈ ప్రాసెస్ ఇస్తే ఎంతమంది భక్తులు ఇస్కాన్కి వచ్చి ఈ ప్రాసెస్ని చేస్తున్నారు, ఎంతమంది నామజపం చేస్తున్నారు. ఈవెన్ టెంపుల్కి వచ్చే వాళ్ళలో కూడా నామజపం ఇంకా చేయని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే భగవంతుడు నా నామాన్ని చదువుకో, కలియుగే నామరూపే కృష్ణ అవతార్. సో ఈ విధంగా భగవంతుడు నామజపంలో నేను అన్ని పెట్టాను, నామకారి బహుదా నిజ సర్వశక్తి. సో ఇవన్నీ నేను నామాన్ని పెట్టి నీకు ఇచ్చాను నాయన, నువ్వు ఆ నామజపం చేసుకుని నా దగ్గరికి రా అంటే మనం ఆలోచిస్తూ ఈ ప్రపంచకంలో ఈ తేనె చుక్క పడుతోంది కదా, దాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోతున్నాం అనే ఒక అంశాన్ని చక్కగా ఇక్కడ ఈ కథలో ఈ పిక్చర్లో మనకి వివరించడం జరిగింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ గుర్తు చేసిన